యువరాగం. హాయ్ హలో వెల్కమ్. మీరు చూస్తున్నారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2. మరి ఈ రోజు మన షోలో స్పెషల్ గెస్ట్ ఎవరు తెలుసా? కొత్త జంట, లవ్ సైకిల్, లవర్స్, హోరా హోరీ, బాహుబలి మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే కోరస్, ఇవన్నీ ఇలాగా ఒక బోల్డ్ 50 సినిమాలకి పైగా పాటలు పాడిన బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సింగర్ హైమత్. హాయ్ అహ్మద్ గారు, మీరు పాడిన పాటల గురించి బేసిక్గా అందరికీ తెలుసు. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మీ ఫ్యామిలీ గురించి, సో అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి ఎంబీఏ కోసం వచ్చాను. ఎంబీఏ కోసం వచ్చి ఇట్లా మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. పార్థు గారు అని మ్యూజిక్ డైరెక్టర్ పార్థు గారు ఉన్నారు. పార్థత్య ద్వారా వచ్చారు ఆయన. సో ఆయన సపోర్ట్ వల్ల ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ ఆయన దగ్గర ట్రాక్స్, కోరస్ ఇలా పాడుతూ అలా స్టార్ట్ అయింది కెరీర్. అలా. అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నాన్న ట్రంపెట్ ప్లేయరు, ట్రంపెట్ వాయిస్తారు కదా, ట్రంపెట్ ప్లేయరు. సో నేను చిన్నప్పటి నుంచి డ్రమ్స్ అవి వాయించేవాడిని. మాకు ఒక బ్యాండ్ ఉండేది, అంటే పెళ్ళిళ్ళకి ఉంటుంది కదండి, బ్యాండ్ ఉండేది. సో నేను చిన్నప్పటి నుంచి ఒక 12 years నేను డ్రమ్స్ వాయించాను. డ్రమ్స్ వాయించిన తర్వాత సో డ్రమ్స్తో పాటు స్కూళ్ళల్లో అంత పాడడం అది ప్యారల్గా వస్తుండేది. ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే పాడేవాడిని. సో ప్రైజెస్ అలా వచ్చేవి. మ్యూజిక్ నేర్చుకోవడము, ఇలా సినిమాల్లో పాడడం ఇదంతా అసలు అనుకోలేదు. చెల్లి తను మ్యారీడ్ అండి. సో అంటే మీరు కూడా మ్యారీడ్? ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు మే వస్తే 2 years అండి. ఓ రీసెంట్లీ అన్నమాట. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. పక్కా నమ్మమంటారు ఇది అయితే. ఏంటి పేరు? తన పేరు రెహానా అండి. రెహానా. ఓకే, రెహానాకి ఒకసారి హాయ్ చెప్పేసేయండి. మై డియర్ రెహానా, హాయ్. యా ఎస్. ఇప్పుడు చెప్పండి, యాక్చువల్లీ అసలు ఎవరి దగ్గర స్టార్ట్ చేశారు? మీ గురువు ఎవరు? సో ఫస్ట్ పార్థు గారు, గురువు గారు. అక్కడ నుంచి వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారని అక్కడ ఆర్టిస్ట్ క్లాస్లో ఉంటారు ఆయన. అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కౌశిక్ కళ్యాణ్ అని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఛాన్స్ ఈ సినిమాల్లోకి ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది, అసలు దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? యాక్చువల్లీ ఫస్ట్ ఛాన్స్ అంటే నేను కొత్త జంట మూవీ అండి, జేబీ గారు మ్యూజిక్ డైరెక్టర్. అసలు అక్కడ వరకు మీరు ఎలా వెళ్ళగలిగారు సడన్ గా? అంటే అప్పటి వరకు ఏంటంటే అన్ని స్టూడియోలు తిరిగాను. నేను ఏది పాడినా అందరికి వినిపించడం, ట్రాక్స్ వాళ్ళకి మెయిల్ చేయడము, ఊరికే పాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి పాడడం ఏదో ఒక సాంగ్. అలా జరుగుతున్న టైంలో అలా ఎన్ని ఇయర్స్ జరిగింది? అలా ఒక 2-3 years జరిగింది. 2-3 years జరిగింది. సో జేబీ గారికి ఎవరో చెప్పారంట, వాళ్ళని హైమత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో ఒకసారి మెలోడీ వాయిస్ అబ్బాయితో ట్రై చేయండి సాంగ్ అని సార్కి ఎవరో నెంబర్ ఇస్తే సార్ కాల్ చేసి ఇట్లా ఒక ట్రాక్ ఉందమ్మా ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే, షూర్ సార్ తప్పకుండా వస్తానని చెప్పి వెళ్ళి పాడాను. అసలు ఆయన అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు పిలిచినప్పుడు ఎలా అనిపించింది? యాక్చువల్లీ టెన్షన్ ఉంటుంది కదా. సార్ నైట్ 11 o'clock 12 o'clock చేశారు. మార్నింగ్ 9 o'clock రండమ్మా రామ్మా అంటే ఎప్పుడు తెల్లారదని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఎప్పుడు తెల్లారదని చెప్పి 9 o'clock వరకు వెయిట్ చేశాను. వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి అక్కడ మారుతి సార్, అది కొత్త జంట మూవీ కోసం, సో మారుతి సార్, జేబీ సార్ అందరూ ఉన్నారు. విని నేర్చుకొని పాడాను సాంగ్. లక్కీలీ అది ఫైనల్ అయిపోయింది. దాంతో మెల్లిగా కొంచెం అలా జేబీ సార్కి అన్ని మూవీస్ పాడుతూ వస్తున్నాను. లవర్స్ గాని. జేబీ సార్కి ఫస్ట్ సాంగ్ కొత్త జంట అన్నారు కదా, కొత్త జంటల సాంగ్ మా కోసం, మా యువరాగం ప్రేక్షకుల కోసం. షూర్. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో, కలకాదిది నిజమే అని తెలిసే సమయంలో, ఎటువైపో నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు అది తెలిసే వరకు. ఇది సాంగ్ మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను అడుగుదాం అనుకున్నాను, మరి హైమత్కి మంచి పేరు తెచ్చిన సాంగ్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను, కానీ దీంతోనే స్టార్ట్ అయింది. దీంతోనే హైమత్ ఎవరో మొత్తానికి తెలిసిపోయింది అనమాట. సో మరి నెక్స్ట్ ఎవరి దగ్గర వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, ఏ మూవీ చేశారు? నెక్స్ట్ అంటే జేబీ సార్కి కంటిన్యూస్గా అన్ని మూవీస్లో పాడుతూ వస్తాను. ఏ మూవీస్? జేబీ సార్కి వచ్చి ఫస్ట్ కొత్త జంటలో పాడాను, తర్వాత లవర్స్ అనే ఒక మూవీ, లవర్స్ లో కూడా మంచి సాంగ్ ఉంది కదా. తర్వాత
అంటే సార్ కాయ్ రాజా కాయ్ ఇంకా కొన్ని మూవీస్ చేశారు, అన్నిట్లలో పాడాను. రీసెంట్గా రైట్ లో yes మీరు బస్సులో సూపర్ ఉంటుంది ఆ సాంగ్ అయితే, ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో. మీరు తర్వాత అని మీరు అలా ఇలా తప్పించుకోవడానికి ఉండదు ఇక్కడ, నేను పట్టుకుంటాను అక్కడే. మాకు లవర్స్ లో సాంగ్ కావాలి, రైట్ లో సాంగ్ కావాలి. తప్పకుండా ఇప్పుడే ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోన, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా. ఇది సూపర్ నైస్, చాలా బాగుందండి. అండ్ మీరు పాడిన మధ్యలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ వచ్చేసి రైట్ మూవీ. చాలా బాగుంటుంది యాక్చువల్గా, అది అలా వింటూ ఉండాలనిపిస్తుంది సాంగ్, అంత అద్భుతంగా ఉంటుంది. ఏ అల్లి బిల్లి చక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి, మాటలే తీయని చక్కెర కేళి, గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి నవ్వులు జల్లి, మెల్లగా జారేనే వెన్నెల కేళి, మబ్బుల్లో గువ్వెత్తాను మదినెప్పుడు వాలేనో, నింగిలో నీలంతాను నాకందేనో, మట్టిలో పువ్వెత్తాను మదినెప్పుడు చేరేనో, చిక్కునో దక్కునో చేజారేనో. నైస్, సూపర్ సాంగ్. జేబీ గారితో వర్క్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరితో వర్క్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ అందరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తాను నేను. మనీ సార్కి వర్క్ చేస్తాను, ఇప్పుడు కీరవాణి సార్కి రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. కళ్యాణి మాలిక్ గారు మన కీరవాణి సార్ వాళ్ళ బ్రదర్, ఆయనకి హోరా హోరీ అని ఒక మూవీ, తేజ సార్ ఒక మూవీ వచ్చింది హోరా హోరీ అని, ఆ మూవీకి వర్క్ చేశాను. మణి గారికి కోరస్ ట్రాక్స్ అవి పాడుతూ వస్తున్నాను. సాంగ్ పాడారు ఆ సాంగ్ కూడా షూర్. ఒరే ఒరే నా వాడు నువ్వని మరో 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 మాట లేదని, ఒరే 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 సరే సరే నా నీడ నువ్వని, సరాసరి నీ తోడు చేరని, సరే సరే ఒక అందమైన చందమామ కథ ఇది. ఏం మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు, ఏ సినిమాలకి వర్క్ చేశారు? అనూప్ గారికి వర్క్ చేశాను. అనూప్ గారికి అంటే గోపాల మూవీ మొత్తం వర్క్ చేశాను, అంటే కోరస్ దానికి ట్రాక్స్ అవన్నీ పాడాను. అంటే టోటల్ అంటే డే 1 నుంచి రిలీజ్ అయ్యేంత వరకు, ఆడియో రిలీజ్ అయ్యేంత వరకు కానీ మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యేంత బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో దానికి వర్క్ చేశాను. నేను అనూప్ గారికి అంటే హార్ట్ అటాక్ మూవీలో ఒక సాంగ్ పాడాను, అది యాక్చువల్లీ ఆడియోలో ఉంటుంది, వీడియోలో ఉంటుంది, మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. పాడొచ్చు కదా. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, बोली मुस्काती मैया ललन को बताया, बोली मुस्काती मैया ललन को बताया, कारी आधे आधे रात में तू आया, लाडला कन्हैया मेरा हो, लाडला कन्हैया मेरा काली कमली वाला इसलिए काला, यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. బాగా పాడారు, మంచి ఫీల్ ఉన్న సాంగ్. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో మీకు కొంచెం కంఫర్టబుల్గా ఆర్ ఎల్స్ కొంచెం టఫ్గా అనిపించింది? కంఫర్టబుల్ అంటే నేను ఎక్కువ జేబీ గారికి వర్క్ చేశాను, నాకు అక్కడ కంఫర్ట్ చాలా ఉంటుంది. అంటే ఒక రికార్డింగ్ అవుతుంది, సాంగ్ పాడుతున్నాం అన్న ఫీల్ ఏముండదు. ఇప్పుడే మీతో ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినాను, ఎలా హ్యాపీగా ఇలా పాడుతున్నాం, ఈ టైంలో రికార్డింగ్ సరిపోద్ది అంతే. అంటే అలా ఆయన మంచిగా నేర్పిస్తారు, సాంగ్ లైన్ బై లైన్ నేర్పించి ఆయన పాడి వినిపించి చాలా హ్యాపీగా టేక్ చేస్తారు వాయిస్. అయిపోయింది ఆ సాంగ్ అని అనిపించి. ఎవరితో వర్క్ చేయడం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది? అంటే కొంచెం హార్డ్ ఏమి ఉండదండి, అంటే యాక్చువల్లీ మనకి ఇప్పుడు సాంగ్ ఎట్లయినా మనకు కొత్తది. ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు కదా, మనకు అది వినేంత వరకు, మనకు వచ్చేంత వరకు అది కొత్త సాంగే కదా. సో ఎవరిదైనా ట్యూన్ మనకి హార్డ్ అనే అనిపిస్తుంది. మనకు వచ్చి మనం 100% మనం బెస్ట్ ఇచ్చేంత వరకు అది మనకు కొత్తగానే అనిపిస్తుంది. అలా అంటే హార్డ్ అనే ఏమి ఉంటుందండి.
ఓకే. ఇప్పుడు మీరు మాకు ఇంకా బోర్డ్ అనే సినిమాల నుంచి సాంగ్స్ పాడేయాలి. ఒకటి లవ్ సైకిల్, ఇంకొకటి మిర్చి లాంటి కుర్రోడు, ఇంకొకటి రోజులు మారాయి, ఇలా సాంగ్స్ పాడేసేయాలి. ఇంకా మీరు సెలెక్ట్ చేసుకుని మాకు సాంగ్స్ పాడితే దాని తర్వాత ఇంకా నేను బోర్డ్ నేను క్వశ్చన్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. మిర్చి లాంటి కుర్రాడు వచ్చి జేబీ సార్ మ్యూజిక్, అందులో ఒక మాస్ సాంగ్ అండి. నేను రోహిత్ అనే అబ్బాయి కలిసి పాడాను. పిల్లేమో కత్తిలాగా వడ్డించిన విస్తరిలాగా చూసి చూడంగానే కన్ను సెదిరిందే, నీ పేరు చెప్పరాదే, ఫోన్ నెంబర్ రాసి రాదే, ఇంత అందంగా ఎట్టా ఎట్టా పుట్టావే, నాదేదో ఏదో ఏదో చేస్తుందే. సూపర్. యాక్చువల్గా మీరు ఇప్పటి వరకు పాడిన పాటలంతా ఒక ఎత్తు అయితే ఈ పాట ఒకటి భలే ఉంది. మంచి ఊపు పిచ్, మంచి హై పిచ్ సాంగ్. కూర్చొని ఇట్లా స్ట్రిక్ట్ గా పాడడం కొంచెం కష్టం ఇది. ఇన్ఫాక్ట్ మీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి అసలు? బోల్డ్ అని సాంగ్స్ లో మనకి నచ్చిన సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఉంటాయి కదా, సో అలా మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? కాసేపు కళ్ళు మూసుకోవే ఓ చెలి, ఓ కబురే చెప్తా, కాసేపు చెంపని మరనివే ఓ చెలి, చిత్రం చూపిస్తా, కాసేపు వంపు సొంపు చూడని చెలి, ఓ కవితే రాస్తా, కాసేపు చెంత చేరి చింత తీర్చవే, ఈ తొందర వద్దు, మరి ఎప్పుడంట ఆ తొలి ముద్దు, కాసేపు తొలి తాకిడి తెలుపు. యాక్చువల్లీ ఈ సాంగ్ వచ్చేసి లవ్ సైకిల్ అని మూవీ అండి. అవునవును, బాగుంటుంది ఈ సాంగ్. యాక్చువల్గా ఈ సినిమాలో ఈ సాంగే బాగుంటుంది. సో మీరు యాక్చువల్గా మంచి బోర్డ్ అనే మూవీస్లో సాంగ్స్ పాడారు. అలా కాకుండా ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా మీరు చేశారు కదా, అంటే ఆల్బమ్స్. సో ఆల్బమ్స్ అనేవి నాకైతే ఒక 2-3 ఆల్బమ్స్ తెలుసు. హిందీలో కూడా చేశారు అన్నట్టుగా నేను విన్నాను. మరి హిందీలో కూడా మీరు ఆల్బమ్స్ చేశారా? అంటే ఆల్బమ్ ఏం లేదు, నేను రీసెంట్గా అంటే హిందీ గురించి చెప్తే ఒక అరిజిత్ సింగర్ ఉన్నారు కదా, ఆయన ఒక 4-5 సాంగ్స్ తీసుకొని మ్యాషప్ లాగా చేశాను. అది ఒకటి, ప్లస్ పరవశమయ్య అని ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే ఓన్గా కంపోజ్ చేసి నేను ఒక ఆల్బమ్ లాగా చేశాను. సో అది రీసెంట్ ఒక 1.5 మంత్ క్రితం రిలీజ్ చేశాను. అది చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఓకే. సో హిందీలో మీరు అది కూడా పాడొచ్చు కదా మాకోసం, ఆల్బమ్ కూడా పాడతాను తప్పకుండా. అది నేను మౌనిమా అనే సింగర్ ఐడియా ఉంటుంది, మౌనిమా ఇద్దరు కలిసి వీడియోలో యాక్ట్ చేసాం. అంటే నేను పాడి వేరే వాళ్ళు యాక్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఊరికే వచ్చినంతలో యాక్ట్ చేశాను. ఓ, అంటే ఈ సైడ్ కూడా ఉందన్నమాట, ఈ యాంగిల్ కూడా. అయితే త్వరలో మీరు యాక్టింగ్ కూడా చేస్తారని మాట. లేదు, అంటే సాంగ్ ని ప్రమోట్ చేసుకోవడం అంతే, జస్ట్ యాక్టింగ్ అయిపోయింది. లేదు, నాకు తెలిసింది నా డిక్షనరీలో ఉన్న వర్డ్ ఒకటి సింగింగ్ అంతే, సింగింగ్ వేరే వర్డే లేదు. ఇంకా పెట్టుకోరు కూడా ఫ్యూచర్ లో. ఓకే, సో నో వరీస్. ఇప్పుడైతే మీరు ఏదో హిందీ సాంగ్ అంటే ఆల్బమ్ సాంగ్ పాడతారన్నారు కదా, ఒక 2-3 లైన్స్ మా కోసం. నా కనులన్నవి కనుగొన్నది నిన్నే, నా మనసన్నది నే విన్నది నిజమేనా, ఓ నా కనులన్నవి కనుగొన్నది నిన్నేనా, నా మనసన్నది నే విన్నది నిజమేనా, నిన్నే చూసాక నే గాల్లో తేలాయిలా, నీ ప్రేమ సంద్రంలోన నే మునిగిపోయానమ్మా, ఈ ప్రేమ తాకిడి నేనే తాళలేనమ్మా, నా కనులన్నవి కనుగొన్నది నిన్నేనా, నా మనసన్నది నే విన్నది నిజమేనా, ఓ నా కనులన్నవి కనుగొన్నది నిన్నేనా, నా మనసన్నది నే విన్నది నిజమేనా. వండర్ఫుల్ అండి, చాలా బాగా రాశారు, సూపర్గా. మీలో చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లిరిసిస్ట్, సింగర్, యాక్టర్. థ్యాంక్స్ అండి. అంటే లిరిక్స్ అంటే నేను ఓన్ ప్రొడక్షన్ లో చేశాను కాబట్టి నిజంగా చాలా బాగున్నాయి. లిరిక్స్ అంటే మళ్ళీ సెపరేట్ డబ్బులు ఇవాళ ఎందుకు అని చెప్పి నేనే ఊరికే ఒక చిన్న హోంవర్క్ లాగా రాసుకొని. ఇంటికి మీరే రాసుకున్నాను అన్నారు, మీకు కూడా మీ కనురెప్పల్లో మీ పెదవుల అంచుల పైన ఇలాంటి ఒక అమ్మాయి అంటే సింగర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని లిరిక్స్ మనకు తెలుస్తుంటాయి కదా, ఊరికే ఒక స్టోరీ లాగా రాసేసుకొని మన ట్యూన్కి తగ్గినట్టు అలా రాసేసుకున్నాను. యువరాగ మంచి పాట మంచి మాటలో 2 రౌండ్స్ కూడా ఉంటాయి. ఆ రౌండ్స్ ఏంటి అంటే, ఒకటి మీ చాయిస్, ఇంకొకటి మా చాయిస్ అనమాట. సో ఫస్ట్ మీ చాయిస్ వచ్చేసి మేము స్క్రీన్ పైన 3 ఇమేజెస్ ఇస్తాం, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇమేజెస్. సో ఆ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ని చూసి మీకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి
మీకు వాళ్ళంటేనే ఎందుకు ఇష్టం, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అది మీకు టాస్క్ యాక్చువల్లీ. సో అది చెప్పి వాళ్ళకి సంబంధించిన ఒక 3 songs మా కోసం పాడాలి. ముందరే చెప్తున్నా మంచి ఒకటి రొమాంటిక్, ఒకటి మాస్, ఇంకొకటి క్లాస్. ఓకే అయితే ఇప్పుడు స్క్రీన్ పైన ఇమేజెస్ వచ్చేసినాయి చూసేసేయండి. ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, మణి గారు. సో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఆల్మోస్ట్ ఆల్ అందరూ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్సే. చాలా టఫ్ ఇది మీరు అడిగింది. అంటే యాజ్ ఎ సింగర్గా నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది నాకు చాలా పెద్ద టఫ్. సో ఆబ్వియస్లీ అంటే ఇళయరాజా గారు. ఇళయరాజా గారు ఓకే. సో ఎందుకు ఇళయరాజా గారిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ముగ్గురులో? ఫస్ట్ నాకు అంటే నా పర్సనల్గా ఏంటంటే నాకు ఎలా అంటే ఏదైనా పెయిన్ ఏదైనా బాధ ఉన్నప్పుడు నేను తప్పకుండా ఇళయరాజా గారి పాట వింటాను. ఆయన్ని ఒక్కసారైనా కలవాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ ఇంతవరకు అది తీరలేదు. ఫ్యూచర్లో చూడాలి. నాకు ఆయన మ్యూజిక్ అన్నా, ఆయన అంటే ఎక్స్పెరిమెంట్లు అన్నా ఆయన నాకు చాలా ఇష్టం, కంపోజిషన్స్ అవన్నీ. సో మరి ఆయన చేసిన మ్యూజిక్లో మీకు ఏ సాంగ్స్ అంటే బాగా ఇష్టం? మీరు నేను ఇందాక అన్నట్టుగా ఒకటి క్లాసు, ఒకటి మాసు, ఒకటి అసలు మీ ఇష్టం, ఇంకా మీకు వదిలేసాను. సుక్కల్లేతో చావే ఎన్నెల్లే కాచావే ఎడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్నునే నెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్నునే నెతికానే. యాక్చువల్ లిరిక్ ఉంటే ఇంకా పాడేవాడిని, లిరిక్ లేదు. ఆయన పాట అలా అంటే లిరిక్ లేకుండా పాడడం నాకు ఇష్టం లేదు. సో బాగుందండి. ఒక మెలోడీ సాంగ్ అయితే మెలోడీ సాంగ్ ఫస్ట్ బిట్ అన్ని లిరిక్ లేవండి, రావండి. అయ్యో మీరు ఇళయరాజా గారిని సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఇంకో 2 ఒకటి మాస్ పాడాల్సిందే తప్పదు. ఇంకా మేము వదలం. అబ్బాయితో అమ్మాయి అని ఒక ఫిలిం వచ్చింది, అందులో నాకు నచ్చిన సాంగ్ పాడతాను. కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే మేఘాల తేలి నీ చెంతవాలి మనసా ఈ చల్లగాలి పాడింది లాలి తెలుసా కనులు కలను పిలిచే నిదుర తలుపు తెరిచే మనసు పరుపు పరిచే చెలిమి జతగా నిలిచే బదులు రాని పిలుపులాగా గతము మిగిలినా విడిచిపోని గురుతులాగా అడుగు కదపనా తెలుపలేని తపనలేవో ఏదని తొలిచినా మరుపురాని మమతలాగా ఎదుట నిలవనా బతుకులోని బరువులన్నీ వదిలి కదిలిపో కలత తీర కలలు చేరి ఒదిగిపో. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్లో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇక్కడ నా చేతిలో కార్డ్స్ ఉన్నాయి. సో వీటి 3 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ 3 కార్డ్స్ వెనకాల సింగర్స్ నేమ్స్ రాసి ఉంటాయి. సో ఇవి నేను మీకు చూపించాను. ఇందాక మ్యూజిక్ డైరెక్టర్స్ని చూసి సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ అలా కుదరదు సెలెక్ట్ చేసుకోవడానికి. మీరు అలా ఏదో ఒకటి తీసుకుంటే మీకు ఏ సింగర్ వచ్చారో చూసి వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక మంచి సాంగ్ పాడితే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక కార్డ్. నా ఫేవరెట్ సింగర్ వచ్చారండి హరిచరణ్. ఓకే, అక్కడ హరిచరణ్ వచ్చారు. మరి ఇక్కడ ఇద్దరిని మిస్ అయ్యారు మీరు. మరి ఇద్దరు ఎవరో చెప్పాలి కదా, నేను చెప్పేస్తాను. ఒకటి వచ్చేసి కార్తిక్ గారు, బెన్నీ దయాల్ గారు. సో వీళ్ళిద్దరిని మీరు మిస్ అయ్యారు. హరిచరణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన గురించి చెప్పి, అఫ్ కోర్స్ మీ ఫేవరెట్ సింగర్ అని కూడా అన్నారు కదా, మరి ఆయన మీకు ఎందుకు ఫేవరెట్ అయ్యారు? ఎక్కువ హరిచరణ్ ఎక్కువ ఇష్టం అండి. అంటే కలిసాను, ఒక 2-3 టైమ్స్ కలిసాను. లక్కీలీ ఆయనతో సాంగ్ షేర్ చేసుకోవడం కూడా జరిగింది. కొత్త జంట మూవీలో అరెరే అది పిలుపు అని ఒక సాంగ్ ఉంటుందండి. అరెరే అది పిలుపో తొలివలపో మై మరపో అది రే కుడి కన్నై నేను చేరే మలుపో నువ్వు నచ్చామన్నదిగా నేను రారమ్మన్నదిగా వడివడిగా పరుగైపో తన ఒడిలో పడిపో. ఈ పాట ఇద్దరు అంటే
తన పోర్షన్ ఎక్కువ ఉంటుంది, బట్ నా పోర్షన్ కూడా ఉంటుంది. అందులో ఇద్దరు నేమ్స్ ఉంటాయి సింగర్స్ లిస్ట్లో. సో ఈ సాంగ్కి రీసెంట్గా అవార్డు కూడా వచ్చిందంట హరిచరణ్ గారికి. సో అతను స్టేజ్ పైన నేను హైమత్ కలిసి పాడాం ఈ సాంగ్ అని చెప్పారంట. నాకు వేరే ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సూపర్. ఇన్ఫాక్ట్ మీరు హరిచరణ్ గారి పాడిన పాటలో మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? నేను హరిచరణ్ గారి సాంగ్స్ అంటే నాకు ఇంతకుముందు చెప్పాను, ఇమాన్ గారు అని తెలుగులో గజరాజు అనే మూవీ వచ్చింది. సో ఆ సాంగ్ నేను అంటే బోల్ బేబీ బోల్ అని జెమినీ టీవీలో షో వచ్చేది. దాంట్లో నేను అంటే ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ నాకు ఇది పాడాను నేను. దీనికి మంచి మార్క్స్ అప్లై వచ్చింది ఆ సాంగ్. అయ్యయ్యో ఆనందం, అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే, వన్నెవాన విల్లులే నన్ను కోరి చేరనే, వలపు పూల జల్లులో తనువు తడిసిపోయనే, ఏదో ఒక ఆశ నీవే నా శ్వాస, అయ్యయ్యో ఆనందమే. సూపర్. మీరు పాడిన ప్రతి ఒక్క పాటలకి ఇలాగే కొట్టాలి, అన్నీ అలాగే నాకు సరిపోతున్నాయి. సూపర్ సూపర్, చాలా చాలా బాగున్నాయండి. అహ్మద్ గారు, మీరు ఇంత బాగా పాటలు పాడేశారు. యాక్చువల్గా ఇది మీకంటే కూడా మీ వైఫ్కి ఇంకా ఇంకా బెటర్ ఏమో. సో మీకోసం బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ మీరు మా వ్యూయర్స్తో ఫైనల్లీ ఏదైనా చెప్పాలి అనుకుంటే, షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. యా షూర్ అండి. ముందుగా హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నేను హైమత్. ఇప్పటిదాకా చూసారుగా ప్రోగ్రామ్, ఇన్ని సాంగ్స్ పాడి ఉన్నాను, మీరు ఆదరించారు, ఇకపైన కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు మా కోసం సూపర్గా పాటలు పాడినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వారం యువరాగం మంచి పాట మంచి మాట సీజన్ 2లో హైమత్తో బోలెడన్ని పాటలు పాడించేసుకున్నాం. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ వచ్చే వారం మరో సింగర్తో కలుసుకుందాం. అండ్ వరకు సీ యూ, టేక్ కేర్. యువరాగం పలుగళాల నవరాగం, యువరాగం పలుగళాల నవరాగం, యువరాగం.